అలానే అందరికీ నేను మీ విషయం మమ్మీ వెల్కమ్ బ్యాక్ టు విల్సీ మీడియా. ఈరోజు మనం కుత్బుల్లాపూర్ జీడిమెట్ల షాపూర్ నగర్లో ఉన్నాం. ఈడ కొంతమంది ఆటో యూనియన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారని. అన్న నమస్తే, నా మీ పేరు? నా పేరు కృష్ణ. అన్న, మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ముగ్గురు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రావుడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్. ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అన్న? టీఆర్ఎస్ అయితే గెలుస్తారన్న. సరే, టీఆర్ఎస్ అయితే గెలుస్తారు. ఎందుకన్నా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మన ప్రభుత్వం, సో వాళ్ళ పరిపాలన ఎట్లుంది మీకు? బాగాలేవు కదా, బాగాలేదు. అందుకే మళ్ళీ టీఆర్ఎస్కే వేస్తాం ఓటులు పక్కా. ఇది ఎందుకంటే ఇప్పుడు మాకు ఆటో వాళ్ళకి ఏం పోలేదు, బస్సులు పురుగు పెట్టిండు, మమ్మల్ని ఏమో రోడ్డు మీద మొత్తం గుచ్చాగాళ్ళగా తయారు చేసిండు. ఇంకేముంది, కాంగ్రెస్కి ఓటు వేసి లాభం ఉందా మాకేమన్నా? లేదు కదా. మేము మళ్ళీ టీఆర్ఎస్కే గెలిపించుకుంటాం. మేము ఇంకా 20,000 ఏం ఒకసారి ఓటేసి తప్పు చేసినాం మేము అసలు. నాకు ఇప్పుడు ఆటోలకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పిండు. ₹1 లేదు, ఒక దంద లేదు. ఇగో ఆటోలు మొత్తం ఎట్లా లైన్లో ఉన్నాయి. పొద్దున నుంచి 200 వేయలేదు మేము. మాకు ఎవరైనా ఆదుకునేవారు ఉన్నారా? అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడున్నా మంచిగా నడుపుకున్నాము, 500-600 సంపాదించుకున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏమంది, మా చేతిలో అసలు అది బొచ్చ పెట్టిరు, బిచ్చం లేదా ఆడుకోమని. ఎవరికి వేస్తా ఇప్పుడు ఓట్లు వేస్తాం?